ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 ఇవన్నీ పెంచుతామని వాళ్ళే గతంలో వీళ్ళకి హామీ ఇచ్చినట్టుగా మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళు నోరు మెదపట్లేదు? ఈరోజు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినాక అటు బలమూరు వెంకట్ కావచ్చు, కోదండరామ్ కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, అసలు ఎందుకు నోరు మెదపట్లేదని అడుగుతున్నారు. ఒకసారి వాళ్ళతో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చానండి. అసలు ఏంటి ప్రధాన డిమాండ్ ఏది? అసలు ఇక్కడ ధర్నా చేయడానికి కారణాలు ఏంటి? ధర్నా చేయడానికి మేజర్ కారణం అండి, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అంటే 6 నెలల్లోనే అన్ని నెరవేర్చాలని కూడా నేను అడగట్లేదు. నువ్వు నెరవేర్చలేనప్పుడు మేజర్ డిమాండ్ గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచుతాను హామీ ఇచ్చినావు. ఎందుకు పెంచలేదు? పెంచకుండా డేట్లు ఎందుకు ఇచ్చినావు? ఈరోజు నువ్వు నీకు నిజంగా పెంచాలి చెయ్యాలి అని చిత్తశుద్ధి ఉన్నప్పుడు నువ్వు డేట్లు ఇవ్వకూడదు కదా. కొంచెం ముందు వెనుక సవరణలు చేసుకొని టైం తీసుకొని నువ్వు ఇయ్యి. అప్పుడు మాకు ఈ రోడ్ల మీదకి వచ్చే అవసరం లేదు కదా. అవన్నీ లేకుండా అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందేమో నేను ఇది చేస్తా అది చేస్తా అని మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చినావు. ఎంపీ ఎలక్షన్స్ ముందేమో డేట్లు ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి గెలుద్దామని ట్రై చేసినావు. అయినా నీకు ఎంపీ ఎలక్షన్స్ రావాల్సిన రిజల్ట్ వచ్చింది కదా. అక్కడనే నీకు అర్థమై ఉండాలి ఎవరు ఎంత తిరగబడుతున్నారు అనేది. ఎందుకు ఇంకా మమ్మల్ని రెచ్చగొడుతున్నావు? నువ్వు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? అంటే నేను అనేది ఏంటంటే తెలంగాణలో ప్రజాపాలన తీసుకొచ్చినామన్న రేవంత్ రెడ్డి, మీరు డైరెక్ట్ పోయి రేవంత్ రెడ్డిని కలవకుండా మీరేమన్నా ప్రభుత్వం పైన బురద చల్లడం కోసం ఈరోజు రోడ్ల మీదకి వచ్చిర్రా? ఒక్కటి చెప్తున్నా అండి, ప్రభుత్వం మీద బురద జల్లాలన్నంత టైము ఓపిక ఎనర్జీ మాకు లేవు. మేమేమి పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళం కాదు. చిల్లర పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఈ ధర్నా ఎందుకు? నువ్వేం చెప్పినావు? గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతాను. ఏది పెంచినావా? పెంచకుండా డేట్లు ఇచ్చేసినావు. గ్రూప్ 1 1:100 చేస్తాను ఆపోజిషన్ ఉన్నప్పుడు. ఏది ఇప్పుడు మాట్లాడితేనేమో అది రూల్స్ కి అగైన్స్ట్ అని మాట్లాడుతావు. మెగా డిఎస్సి ఇస్తాను. ఏది ఎక్కడ పోయింది మెగా డిఎస్సి? ఏదో తూతు మంత్రంగా కొన్ని పోస్టులు యాడ్ చేసి డేట్లు ఇచ్చినావు. జియో 46 ఇష్యూ సాల్వ్ చేస్తాను. ఎక్కడ పోయింది జియో 46 వాళ్ళు? అప్పటి నుంచి కూడా రోడ్ల మీద తిరుగుతుంది. కంటికి కనిపిస్తలేరా? నీ గురుకుల వాళ్ళు వచ్చి నీ ఇంటి ముందు మోకాల మీద నిలబడి నిరసన తెలిపితే నీ కంటికి కనిపించలేదా? నువ్వు నీ ఫోన్ లో సీసీటీవీ ఓపెన్ చేసినా నీకు కనిపిస్తుంది కదా. సీసీటీవీ ఫుటేజ్ లో నీకు కనిపిస్తుంది కదా ఎవరు ఏం ధర్నాలు చేస్తురేందని. కనిపిస్తలేదా? మా పేర్లు చెప్పుకొని వచ్చిన వాళ్ళందరూ ఏడవేరండి. ఎలా తీన్ మర్మల్లన్నకు ఎవడో ఓట్లేస్తే గెలిచిండు? గ్రాడ్యుయేట్ లేసినగా గెలిచింది. ఏడవైనా ఆయన ఢిల్లీలో ఖర్గేని, కేసీ వేణుగోపాల్ వీళ్ళని కలిసి వీళ్ళ దగ్గర సానుభూతి పొందడానికి టైం ఉంది నీకు. మా గురించి మాట్లాడడానికి టైం లేదా? సరే పోనీ ఈ విషయం నీ దృష్టిలో లేదు, నువ్వు మాట్లాడలేవు అనుకుందాం. ఎందుకు లేదు? ఎలక్షన్స్ ముందు నువ్వేమన్నావు? సోదరులారా నేను గ్రూప్ 1 1:100 చేస్తా, సోదరి మల్లారా నేను గ్రూప్ 2, 3 పోస్టులు పెంచిపిస్తాను. తీన్ మర్మల్లని చూడండి వీడియోలు మీరు. నల్గొండలో అక్కడిక్కడ సభలలో మాట్లాడిండు. ఇదొక అంశం కూడా ఉంది. 46G వాళ్ళు మీరు రోడ్ల మీద తిరుగుతారు అంటున్నారు. కానీ తీన్ మర్మల్లన్న ప్రచారంలో అసలు రద్దే చేసినామని చెప్పిండు. మరి రద్దు చేసిండా? మరి ఏడ రద్దు చేసిన? తీన్ మర్మల్లని ఏంటంటే ఆయన ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ. నేను సీఎం గురించి చెప్తా. జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిందని ఎన్టీవీలో మీడియా ముందు చెప్పిండు. పోయి చెక్ చేసుకోండి అన్నాడు. మరి మేము పోయి చెక్ చేసినాం. సీఎం గారు లేదు మరి జాబ్ క్యాలెండర్ అంటే మీ మేనిఫెస్టోలో ఇచ్చింది మీరు జాబ్ క్యాలెండర్ అనుకుంటారా? అది జాబ్ క్యాలెండర్ కాదు. మీకు తెలియకపోతే నేను చెప్తున్నా, తెలుసుకోండి. జాబ్ క్యాలెండర్ అనేది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వాలి. అది ఇంతవరకు ఇయ్యలేదు. అయినా ఇప్పుడు హరీష్ రావు గారు బయటకు వచ్చి మాట్లాడగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామని శ్రీధర్ బాబు అంటాడు. సీఎం అంటాడు మేము ఆల్రెడీ ఇచ్చినామంటాడు. ఇంకొందరు అంటారు మేము పరీక్షిస్తున్నాము, ఏమంటారు రివ్యూ చేస్తున్నాం అని అంటారు. ఏది నమ్మాలి? కాంగ్రెస్ లో ఒక కరెక్ట్ పర్సన్ ఎవడు? మాకు సంబంధించిన పర్సన్ ఎవడు? ఏడి? ఎందుకు మాట్లాడతలేరు? అంటే మీకు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు వారధిలో పనిచేస్తానన్న బల్మూరు వెంకట్ వ్యవహారం ఎలా ఉంది ఇప్పుడు? ఆయన వ్యవహారం ఏముందండి? మంచిగా ఎమ్మెల్సీ పదవి వచ్చింది, కాలు మీద కాలేసుకొని ఇంట్లో వంటాడు, ఇంట్లో తింటాడు, పోయి ఏదన్నా గొడవ ఉంటే పోతాడు వస్తాడు. ఇంకేమంతేగా. నీట్ విద్యార్థుల కోసం అంత అంటే ఒక బీజేపీ పార్టీ తప్పిదాన్ని తెలియపరచడానికి డీజేలు పెట్టుకొని రాస్తారోక చేసిండు. కానీ మరి మీకోసము టైం కేటాయిస్తున్నాడు ఎక్కడ? ఆయనకి అశోక్ నగర్ ఎప్పుడు పనికొచ్చిందంటే ఆయన కాంగ్రెస్ గెలిచినప్పుడు విజయోత్సవ ర్యాలీలు చేసుకోవడానికి అశోక్ నగర్ రోడ్ల మీద 3 రంగుల జెండా పెట్టి పాట పాడినవే. ఏడవైనవి ఈ రోజు అదే పాట పెట్టి మాకు న్యాయం చేయి, నీతో పాటు మేము కూడా వేస్తాం డాన్స్. ఎందుకు లేవు ఈ రోజు? ఎందుకు మాట్లాడతలేవు ఈ రోజు? అంటే నీకు ఏడైతే ప్రభుత్వానికి అగేన్స్ట్ గా గొడవ చేయగలుగుతావో ఆడవై దూరుతావు. కానీ ప్రభుత్వానికి సపోర్టివ్ గా మాట్లాడేదానికి నీకు నోరు రాదు. ఎందుకు? నీ పదవికి ప్రమాదం కాబట్టి. అంతేనా? అదే విషయానికి వస్తే నీ పదవి పోయిందాకైనా మేము ఫైట్ చేస్తాం. చెప్తున్నా ఇది కరెక్ట్ పద్ధతి కాదు గవర్నమెంట్ ది. ఇప్పటికి కూడా మేము ఏ రోజు కూడా గవర్నమెంట్ ని దూషించాలి నిందించాలి అని అనుకోలేదు. ప్రశాంతంగా చేసుకుంటూ వద్దామని వచ్చినాం. అయినా నీ అంతటా నువ్వు ఇప్పుడు ప్రతిపక్షం స్పందిస్తే తప్ప నువ్వు రెస్పాండ్ అవ్వనోడివి. అదే మేము అడిగినప్పుడు నువ్వు రెస్పాండ్ అయ్యింటే నీకు ఈ రోజు ఈ కష్టం మేము రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండకపోతుండేగా. అంటే నీకు నువ్వు మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకురావడానికే చూస్తున్నావు. ఎంతసేపు ఉండవని మాకు న్యాయం చేయాలని చూడట్లేవు. ఎంతవరకు కరెక్ట్? నీకు ప్రతి సమస్య ప్రతి విషయం తెలిసి నువ్వు అధికారంలోకి వచ్చినావు. నువ్వేమంటావు? 10 సంవత్సరాలు ఈ కుర్చీ నాదంటావు. దాని మీద పెట్టిన ఫోకస్ లో
1% మా మీద పెట్టు, మేమందరం నీ వెనకాలనే నడుస్తాం, పెట్టలేకుండా మమ్మల్ని పక్కకు నెగ్లెక్ట్ చేసి పక్కన వదిలేస్తే నీకు ఎదురుగా నడుస్తాం మేము, అది గుర్తుపెట్టుకో. అదేవిధంగా సీఎంకి ఒక 20 సార్లు పోయి ఉండొచ్చు ఢిల్లీకి, కనీసం మీకు ఒక్కసారైనా అపార్ట్మెంట్ కల్పించి అసలు మీ సమస్య ఏంది అంటే ప్రజాపాలన తీసుకొచ్చిన అన్నాడు, అంటే కంచెలు బద్దలు కొట్టినామన్నారు. ప్రజావానికి పోయే అవకాశం మీకు ఉన్నది, అంటే మీ సమస్య చెప్పుకోవాల్సిన అవకాశం కూడా అక్కడ మీకు ఉన్నది, కానీ మీరు ఇక్కడికి ధర్నాకి ఎందుకు వచ్చారు? చెప్పుకున్నామండి, మేము చెప్పుకున్నాము, మినిస్టర్లను కలిసినాము, ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా పట్టించుకోని పరిస్థితి అండి. ఇక మీరు ఆలోచించండి, ఏ ఒక్క నిరుద్యోగిని ఇంతవరకు సీఎం కలవలేదు, కలవడానికి కూడా ఆయన ఇష్టపడినట్టు మాకు అనిపించలేదు. ఇంతసేపు ఉన్న బీఆర్ఎస్ అన్నాడు, ఏమన్నాడు, మేము కేసీఆర్ మీరు ఎవరికి కలవడు, మేము అట్లా చెయ్యము, మేము అందరికీ అందుబాటులో ఆల్వేస్ అవైలబుల్ ఉంటాం. ఏడున్నావే నీ అవైలబిలిటీ చూపి, ఇన్ని 15 రోజుల నుంచి నీకు ఒక్క 10 నిమిషాలు టైం దొరకలేదా? నీ ఇంటి ముందు నిరసన చేసిరే, వాళ్ళని కలవడానికి కూడా నీకు టైం దొరకలేదా? ఇదా నీ ప్రజాపాలన? ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రజాపాలన అంటే కనీసము సరే అవి అవుతాయా లేదా సెకండరీ, కనీసం వినడానికి రెడీగా ఉండాలి కదా. నువ్వు కేసీఆర్ ని ఏదైతే విమర్శించినవో మరి అది నువ్వు రిపీట్ చేస్తున్నప్పుడు మార్పు వచ్చిందని మేము ఎట్లా అనుకోవాలి? ఇది ప్రజాపాలన అని మేము ఎట్లా అనుకోవాలి? ఖాళీ కంచెలు తొలగించి ఇష్టానికి ఉంటే అది ప్రజాపాలన అవ్వదు. ఏ రకంగా ప్రజాపాలన అంటే అది? ఎవరు చెప్పిన ప్రజాపాలన అన్నది? ఒక్క మినిస్టర్ ఒక్క మినిస్టర్లు ఎమ్మెల్యేలే కొట్టుకుంటుండ్రు, ఇంకా మమ్మల్ని పట్టించుకునే దిక్కులేక. అంటే మీ ఎంతసేపు మీ మినిస్టర్లు మీ ఎమ్మెల్యేలు మీ అధికారం కాపాడుకునే ఇదిలో ఉన్నారు తప్ప మీరు దాని మీద పెట్టే దృష్టిలో ప్రజల సమస్యల మీద పెడితే మీ అధికారం మీతోనే ఉంటది. ఆ చిన్న లాజిక్ మీరు ఎందుకు మిస్ అవుతారు? ఆ చిన్న లాజిక్ మీకు పట్టట్లేదా? మీరు మంచి చేస్తే ఎవరైనా మంచి చేసినోడే కావాలనుకుంటే చెడు చేసినోడు కావాలని ఎవడు అనుకుంటాడు? చేయండి, న్యాయం చేయండి. మేము ఏమి గొంతమ్మ కోరికలు కోరతలేము, నువ్వు ఇచ్చినవే మేము అడుగుతున్నాం కదా. మేనిఫెస్టోలో పెట్టినే మీరు అడుగుతున్నారు అంతే కదా? మేనిఫెస్టోలో పెట్టిన ప్రతిది కూడా మేము అడగట్లేదండి, మేము కష్టపడి తెచ్చుకునే ఉద్యోగాల కోసం మేము అడుగుతున్నాం. మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి పెట్టినావు, స్కూటీలు ఇస్తాను పెట్టినావు, అమ్మాయిల ఆడోళ్ళకి 2500 అయినా మేము అడుగుతలేం. మాకు వద్దు, నువ్వు ఫ్రీగా ఇచ్చే పైసా మాకు ఒక్కటొద్దు, మాకు కావాల్సిన రైట్ఫుల్ డిమాండే మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు. ఫ్రీ బస్ ఎట్లా ఉన్నది మీకు? ఏం ఫ్రీ బస్ అండి? అవన్నీ మాట్లాడాం, ఎందుకంటే మాకు అనవసరం అదంతా. స్టేట్ బడ్జెట్ ఇష్యూ అది ఏమైనా వేసుకొని మాకు జరగాల్సిన న్యాయం గురించి మేము మాట్లాడుతున్నాం. కాకపోతే మీరు అడిగేది ఓకే. ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నాడు, అదేవిధంగా రియాజ్ గ్రంథాలయ చైర్మన్ అయ్యండు, స్టేట్ చైర్మన్ అయ్యండు. ఆయనకి ఎక్కడైనా స్పందిస్తున్నారా వాళ్ళు మీకు? ఆయన ఎట్లా స్పందిస్తాడు అంటే, మేము చేస్తాం, మేము చూస్తాం. ఎన్ని రోజులు చూస్తావు నువ్వు? ఇంకా అంత చేసేటోడి చూసేటోడు అయితే డేట్లు ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఆగండి, 2 రోజులు ఆగండి, మేము డేట్లు ఆలస్యంగానైనా అన్ని సవరించి ఇస్తామని చెప్పాల్సింది. ఇంకా ఎన్ని రోజులు చూస్తావు కూర్చుంటావు నువ్వు? అంటే నిన్న మొన్న హరీష్ రావు గారు వచ్చి మాట్లాడంగానే బయటకు వచ్చి టీవీల ముందు ఇంటర్వ్యూలు మీడియాలు ఇస్తున్నావు కదా. మేము మస్తు సార్లు అడిగినాం సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మాట్లాడమని. అంతకుముందు తుమ్మినా దగ్గినా వచ్చి సెంట్రల్ లైబ్రరీలో మాట్లాడినోడివి, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? అవసరం లేదు, నీకు పదవి వచ్చింది అని అనుకుంటున్నావా? అదే పదవి పోయిందాక ఎంట పడతాం మేము, చెప్తున్నా నీకు. ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? మా మేజర్ డిమాండ్ నువ్వు చెప్పింది ఏంటి? గ్రూప్ 2 and 3 పోస్టులు కేటీఆర్ ఇస్తా అన్న దానికంటే ఒక పోస్ట్ యాడ్ చేసి నేను ఇస్తా అన్నావు. మేము మరి ఎందుకు ఇట్లా ఈరోజు? సో నువ్వు మాకు గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100 చెయ్యాలి, మెగా డిఎస్సీ అన్నావు, అది కూడా తూతు మంత్రంగానే చేసినావు. అది కూడా ఇవ్వాలి కదా నువ్వు. ఈరోజు వాళ్ళని అన్యాయం చేసినావు. గురుకుల వాళ్ళ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయాల్సిందే. ఇవన్నీ చేయకపోతే మాత్రం మేము మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు.